మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. కరెక్టో కాదో టెలివిజన్ కంటెంట్ కానీ వాళ్ళు కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో మేబీ కాదేమో, నాకు తెలియదు. బట్ నాకు ఇంతవరకు రీజన్ అయితే తెలియదు. కానీ మూవీస్ వల్ల పక్కన పెట్టాలని కాదు, బేసికల్గా అంటారు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి. బట్ అగైన్ బ్రెడ్ అండ్ బటర్ కదా. సో ఐ నెవర్ థాట్ టెలివిజన్ ఈజ్ అ బ్యాడ్ చాయిస్. ఐ వాజ్ ఓకే విత్ డూయింగ్ టెలివిజన్ ఆల్సో. ఏదొస్తే చేద్దాం అన్న థాట్లోనే ఉండే. లక్కీగా సారీ అన్ఫార్చునేట్లీ రాలేదు. లక్కీగా కాదు. బ్రెడ్ అండ్ అది నీకు ఇష్టమా? బ్రెడ్ అండ్ బటర్ అంటే డబ్బులు అని అర్థం. కావాలని డబ్బులు పడదని నీకు. మణికంఠ అనేది ఏంటి కథ అసలు? మణికంఠ ఏమో ఒక షోలో ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తాడు. ఒక షోలో ఆ షోలోనే ఎప్పుడు మ్యాక్స్ ఇక్కడ వీడియోసే పెడుతుంటాడు. ఏంటి అసలు మీ ఇద్దరు బాండింగ్ ఏంటి? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయిన వాళ్ళలో మోస్ట్లీ విష్ణుప్రియ నాకు, తర్వాత మణికంఠ, నబీల్ అండ్ నైనిక. చాలా ఎక్కువగా బాండ్ అయిన వాళ్ళు, బాగా తిరిగిన వాళ్ళు, బాగా కలిసి మేము బాగా చిల్ అయిన వాళ్ళు. దాంట్లో మణికంఠ ఎస్పెషలీ మా మదర్కి ఎక్కువ క్లోజ్ ఎందుకు అయ్యాడంటే, హీ డజంట్ హ్యావ్ మదర్ అండ్ పేరెంట్స్కి దూరంగా ఉంటాడు. ఇక్కడే ఉంటాడు మా ఇంటి వెనుక, మీకు తెలుసు కదా మణికొండలో. సో వాడికి మధ్యలో ఒకసారి ఫుల్ హెల్త్ ఖరాబ్ అయిపోయింది అనమాట హాస్పిటల్లో ఉన్నప్పుడు. వాడు బయట ఫుడ్ తినడం వల్ల అలా అయిందని మా మమ్మీకి చెప్పాడు. మా మమ్మీ ఇంకా మదర్ బీయింగ్ మదర్, ఎవరి మదర్ అయినా షీజ్ లైక్, ఎందుకు బయట తింటున్నావు, మా ఇంటికి వచ్చి తిను రోజు అని చెప్పడం అన్నది అనమాట. అండ్ నన్ను అడిగాడు రావచ్చారంటే, ఏముంది మనం వండుకున్న దాంట్లో ఒకరికి ఎక్కువ వండడమే కదా, దాంట్లో ఏముంది అని చెప్పి. అండ్ బీబీ జోడి కూడా వాడికి జరుగుతుంది సైమల్టేనియస్గా. సో వాడు అలా రావడం జరిగింది అంతే, ఏం లేదు దానికి మించి. బట్ యా వీఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. బట్ అలా అయితే వాడు ఆ వీడియోలో బ్లష్ అయ్యాడు కదా, నాకు చాలా మంది ఒకటే పంపిస్తారు, చూడని. లిటరల్ గా మా డాడీ కూడా పంపించాడు అనమాట. మా డాడీకి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి నా గురించి ఏం న్యూస్ వచ్చినా ఫార్వర్డ్స్ నాకు వస్తాయి. మళ్ళీ అది ఇన్స్టాగ్రామ్ లో ఫార్వర్డ్ అవుతుంది, వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతుంది. నేను అది చూసి స్మైలీ పెట్టి వదిలేసిన అనమాట. ఎంత మంది ఫార్వర్డ్ చేశారు అది నాకు, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బట్ నేను ఉట్టి నవ్వు వదిలేసాను. ఇట్స్ లైక్, బట్ యా, ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ హిస్ సిస్టర్ ఆర్ హిస్ నాట్ మై బ్రదర్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ వాడి బ్రెయినీ ఫెలోకి అండ్ వాడి నేను ఏం పెట్టినా బాగా వైరల్ అవుతుంది అబ్బా. లైక్ దట్ ఈస్ పీపుల్ లైక్ అస్ టుగెదర్. సో అట్లా మేము కూడా ఓకే వీల్ లెట్స్ డూ రీల్స్ టుగెదర్ అట్లా. ఓకే, ఇట్స్ నైస్ బడ్డింగ్ ఫ్రెండ్షిప్. అంటే మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? ఏమేమి జరుగుతుంటాయి మీ ఫ్రెండ్షిప్ లో? నో డబుల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. ఏం జరుగుతుంది అంటే ఏం చేస్తుంటారు? ఎక్కువ మాట్లాడుకుండేది ఏంటి? ఏం చేస్తాం అంటే వి ప్లే సర్టన్ గేమ్స్ మేము కలిసినప్పుడు, ఆర్ వి గో టు సమ్ నైస్ పార్టీ. ఇట్లా మొన్న తబలా రస వెళ్ళినాము లైవ్ బ్యాండ్కి. ఆర్ మా ఇంట్లో కూర్చున్నప్పుడు అయితే సోది మాట్లాడుకుంటాం. బేసికల్గా నేను రోజు చేస్తూ ఉంటాను అనమాట, నాకు ఇష్టం వాడిని రోజు చేయడం. వాడిని మంచిగా కూర్చొని ఏమన్నాడు. హీ యాక్చువల్లీ మణికంఠ ఇస్ వాడు బయట ఎలా ఉన్నా కూడా విత్ ఇన్ పర్సన్ వెరీ కామ్, ఏమన్నాడు, ఏమన్నానని వింటాడు పాపం. సో అదొకటి. అండ్ మొన్న నాకు చాలా లో ఉండేది బీబీ జోడీ సెట్లోనే, చాలా లో ఫీల్ అనమాట. ఒక పర్ఫార్మెన్స్ తర్వాత నాకు కొంచెం కమెంట్స్ బాగా రాలే. సో నేను చాలా లో ఫీల్ అయినా. వాడు అర్జెంటుగా కార్ వేసుకొని పాపం సెట్కి వచ్చాడు నా దగ్గరికి, వచ్చి నన్ను కూర్చొని నాతో మాట్లాడి, యూనో దట్స్ హౌ నాకు కాల్ చేశాడు. ఏం జరిగి వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అఫ్ కోర్స్, ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటుంది అనమాట ఏం జరుగుతుంది ముందు ఎపిసోడ్లో అని. మా ఎపిసోడ్ కాకపోయినా వాడు కనిపెట్టుకొని ఫోన్ చేశాడు. ఏంట్రా అంటే, ఏం లేదురా ఐమ్ ఫీలింగ్ లిటిల్ లో, ఐమ్ లే, నా 100% ఇస్తున్నా సరిపోవట్లేదు, ఇంకేం చేయాలో నాకు తెలియదు, కాళ్ళు ఆల్రెడీ వాచిపోతున్నాయి ఎవ్రీ డే అని అంటే వాడు వచ్చేసాడు సెట్. బాగా కేర్ చూపిస్తున్నాడు నీ మీద. నా మీదే కాదు, వాడికి అందరి మీద అంతే కేర్ ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు నాకు తెలియదు కానీ అందరి దగ్గర అంటే అట్లా కాదు, వాడు బాయ్స్ కి కూడా చూపిస్తాడు కేర్ అంటున్నాను. మీరే ఒకరు నన్ను ఇలాంటి వాటిలో ఇరికేయకండి అయ్యా, అలా అనలేదు. వాడు ఎవరైనా వాడు క్లోజ్ అనుకున్న వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలానే కేర్ చూపిస్తాడు. ఓకే, సిరీస్ వల్ల నీ ఫాస్ట్ లో చేసిన సిరీస్ వల్ల నీకు ఏమైనా మూవీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా ఇప్పుడు? ఏం లేదా? 7 Arts వల్ల అంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. యాక్చువల్లీ నాకు 7 Arts వల్ల చాలా సినిమాలు వచ్చాయి తెలుసా, ఇప్పుడే లేవు. ఒక సినిమా తర్వాత సినిమాలు రావాలా. నాకు 7 Arts వచ్చినప్పుడు 7 ఫిల్మ్స్ వచ్చాయి, 7 or 6 ఫిల్మ్స్ వచ్చాయి. కానీ లాక్డౌన్ వల్ల చిన్న బడ్జెట్ ఫిల్మ్సే పోయినాయి. బట్ 7 Arts వల్ల నాకు 6 ఫిల్మ్స్ వచ్చాయి. మళ్ళీ సినిమాలు చేస్తున్నప్పుడు అన్ని సినిమాలు రావట్లేదు మళ్ళీ నాకు. మీకు అర్థమైందా? బేబీ చేశాను, కేరమ్ చేశాను, సింగర్. నాకు ఎక్కువ సినిమాలు రావాలి కదా, ఎందుకంటే అన్ని హిట్ ఫిల్మ్స్. బట్ అట్లా ఏం లేదు. 7 Arts చేస్తున్నప్పుడే 6 సినిమాలు అప్పట్లో మరి యూట్యూబ్ ఫుల్ బూమింగ్. కానీ ఇప్పుడు ఎందుకు లేదు, అది తీస్తారా 7 Arts?
నాకు తెలియదు, నేను ఎప్పుడో లాక్డౌన్ వదిలేసావా మీరు? వదిలేసారు, విడిపోయారా? విడిపోలేదు, నేను మై జాబ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బేబీ రాలేదు, ఏం లేదు, లాక్డౌన్ అయిపోయింది, ఫినాన్షియల్గా కొంచెం లో అయిపోయినా అనమాట. సో అసలు జాబ్ జాయిన్ అవుదాము అని చెప్పి జాబ్ చేసుకుంటూ 7 months వదిలేసాను. ఇప్పుడు చేస్తున్నావా జాబ్? లేదు, ఇప్పుడు చేయట్లేదు. బిగ్ బాస్ తర్వాత మానేసాను. ఇప్పుడు ఎలా మరి నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా అని కామెంట్స్ బిగ్ బాస్ డబ్బులు కొన్ని ఉన్నాయి, అవి సెట్ అయినాయి. తర్వాత మనకి బ్రాండ్స్ శివాకి ఎంత వచ్చిందో నాకు అంతే వచ్చింది. శివాకి ఎక్కువ వచ్చింది నాకంటే, ఎందుకంటే ఫినాలే వరకు ఉన్నాడు కాబట్టి. శివాని అడగండి ఎంత వచ్చిందో చెప్తాడు. తర్వాత మనం హోస్ట్ అడగకూడదు, ఎందుకు అడగకూడదు? రూలా హోస్ట్ అడగొద్దని శివాని అడుగుదాం. శివ నీకెంత వచ్చింది? సో యా, మనీ కొన్ని రోజులు సెట్ అయినాయి. తర్వాత బ్రాండ్స్, మూవీస్, ఇన్స్టాగ్రామ్ వల్ల బతికేస్తున్నాం కదా. కొన్ని మంత్స్ వెరీ బ్యాడ్ శివ. ఏం బ్రాండ్ ఉండదు, ఏం టీవీ షో ఉండదు. మనకు తెలుసు కదా, మన లైఫ్ స్టైల్ ఒకసారి అలవాటు అయిన తర్వాత అది మ్యాచ్ చేయాలి, అట్లీస్ట్ మ్యాచ్ చేయాలి. సో సమ్ మంత్స్ ఆర్ టఫ్, సమ్ మంత్స్ మై పేరెంట్స్ గెట్ వరీడ్ అబౌట్ మీ, బట్ నేను అంత ప్రెషర్ తీసుకోను అనమాట. ఐఎమ్ లైక్ వస్తాయి, somehow I'll get it, like ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అన్నదిలోనే ఉంటాను. అండ్ ఐ ఆల్వేస్ గాట్ మనీ, ఇట్స్ నాట్ లైక్ ఐ డి నాట్ గెట్. సో యా, 7 months తర్వాత ఫైనాన్షియల్గా డౌన్ అయ్యావు, జాబ్ చేసావు. ఇప్పుడు ఇండస్ట్రీలోని మళ్ళీ నీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురవుతుంది అనే ఆలోచన ఉంటుందా నీ మైండ్లో? ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు నువ్వు జాబ్ చేసుకోగలవా? ఆఫ్కోర్స్, అందుకే చదువుకున్నాకే వచ్చాను నేను. డిగ్రీ పూర్తయ్యాకనే వచ్చాను ఇండస్ట్రీకి. జాబ్ చేసుకుంటూనే మేనేజ్ చేశాను. బేబీ ఎలా చేసిన అనుకున్నారు? మార్నింగ్ 6 to 6 సెట్, ఈవినింగ్ 6:30 to 3:30 నా జాబ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి సెట్. అంటే 2 hours 3 hours స్లీప్. అంటే అప్పుడు చిన్నదాన్ని కాబట్టి ఇన్ మై 20s 25s ఐ వాజ్ బాడీకి మెటబాలిజం ఉండే, ఇట్ వర్క్డ్ అవుట్ అప్పుడు ఆ టైంలో. సో అలానే పని చేశాను నేను, అంటే జాబ్ ప్లస్ ఇది. సో ఐఎమ్ స్టిల్ ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ గోయింగ్ బ్యాక్ టు మై జాబ్. లైఫ్ నాకు ఈ బ్రేక్ ఇచ్చింది, దట్ కార్పొరేట్ వదిలేసి నా నచ్చిన ఫీల్డ్లో ఉండే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఉన్నాను. ఇఫ్ లైఫ్ ఈజ్ పుషింగ్ మీ బ్యాక్, అంత దూరం తీసుకొని వెళ్ళింది ఒక 2-3 months, ఏం వర్క్ లేదు, డబ్బులు లేవు, ఇంకా 2-3 నెలల తర్వాత అప్పుడు ఎవరు 1 to 3 months అంటే ఇస్తారు ఎవరైనా. బట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయట్లేదు అంటే, దెన్ ఐఎమ్ ఓకే గోయింగ్ బ్యాక్, ఐ హావ్ నో ప్రాబ్లమ్ డూయింగ్ ఎనీథింగ్ అనేవాళ్ళు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిల్స్ నాకే వస్తాయి, నాకే లోన్ కట్టింగ్ వస్తుంది, బ్యాంక్ వాడు నాకే ఫోన్ చేస్తాడు, నా క్రెడిట్ కార్డ్ బిల్స్ నాకే వస్తాయి. సో ఇల్లు కొనుక్కున్నావా? ఎందుకు సీత? శివ ఇల్లు కొనుక్కున్నావా? కొనుక్కున్నా. శివాకి ఎక్కువ డబ్బులు వచ్చాయి గైస్, శివాకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇది ప్రూఫ్. లేదు, కొనుక్కోలేదు. ఎందుకు కుదరలేదు ఇల్లు కొనమంటే. కాదు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను చూస్తున్న సగం మంది ఇండస్ట్రీ పర్సన్స్ అమ్మాయిలు, యూట్యూబ్ అమ్మాయిలు అందరూ ప్రతి ఒక్కరు ఇల్లు, కార్లు, BMW అన్నీ వస్తున్నాయి. సీతకి ఏం లేవు. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇది ఏమన్నా లాజిక్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నా, నా దగ్గర లేవు. ఇప్పుడు అనుకోవా మరి? నేను సినిమాలో అయినా కూడా చాలా తక్కువ చార్జ్ చేస్తాను శివ. నాకు సినిమాలు ఎంత ఇష్టం అంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను. ఎంత ఇస్తారు నార్మల్గా నీకు సినిమాకి? ఒక రోజుకి ఎంత ఇచ్చారు బేబీ? శివాకి ఎంత ఇస్తారు అంత. బేబీ టైంలో? బేబీకి చాలా తక్కువ. బేబీ టైంలో చెప్పు. నాకు ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారు, ఎందుకంటే సినిమా చాలా డే షూటింగ్ అయింది కాబట్టి. చెప్పకూడదు లేదు, జస్ట్ దగ్గరలో 2-3 లేదు, దానికంటే తక్కువ 1 to 2 మధ్యలో అనుకో. ఓకే, 1 to 2 మధ్యలో బేబీ సినిమాకి వచ్చింది. ఓకే, కానీ నాకు అప్పుడు జాబ్ ఉండే కదా. అవును. సో లైఫ్ స్టైల్ ఇదంతా ఖర్చుకి. నాకు జాబ్ లో చాలా ఎక్కువ పే. ఐ యూస్ టు గెట్ ఆల్మోస్ట్ 2 lakhs per month, 2.5 per month. కానీ నువ్వు మెయింటెనెన్స్కి నీకు ఎంత ఖర్చు అవుతుంది నార్మల్గా? నాకెంత అవుతుంది అంత? నాకు ప్లీజ్, నాది ప్యాంటు షర్టే. అమ్మాయిలకి ఎక్కువ అలా ఏం లేదు గైస్, అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్. అంటే లైక్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన మెయింటెనెన్స్ బట్టి సినిమాలోని ఛాన్సెస్ కానీ బయట తీసుకోవడం కానీ ఇది ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ షుడ్ మెయింటైన్ మోర్. ఎంత మెయింటైన్ చేస్తే అంత రెస్పెక్ట్ దొరుకుతుంది. అలాంటి రెస్పెక్ట్ వచ్చిన వేస్ట్, రాకపోయిన వేస్ట్. ఐ వుడ్ ఓన్లీ వాంట్ టు టెల్ దట్ టు ఎవ్రీవన్.